Hello everyone, welcome to Tutitude. So in this class, we are going to discuss about కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్ ఈ రోజు ఏదైతే తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్లో వచ్చిన ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఎథిక్స్ క్వశ్చన్స్ అనేవి నేను డిస్కస్ చేయటం జరుగుతుందండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The exchange rate is determined by the market forces of demand and supply is known as a dash rate. అమ్మ చూడండి, ఇక్కడ ఏమడిగాడు? మార్కెట్ ఫోర్సెస్ అన్నాడు. ఓకేనమ్మా? మార్కెట్ ఫోర్సెస్ అంటే అది డిమాండ్ సప్లై అనేది ఉంటుంది. సో ఈ కేసులో ఆ ఎక్స్చేంజ్ రేట్ అనేది డిటర్మైన్ అవుతుందండి. అంటే ఎక్స్చేంజ్ రేట్ అంటే మనం ఎకానమీ అనేది జనరల్గా చదవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర మనీ ఉంది, మీ దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మన ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదండి. సో మనకి వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఇట్లా. సో అయితే ఈ రేటుని ఏమంటారు అని అడిగారండి. బేసిక్గా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనటం జరుగుతుందండి. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ నౌన్ యాజ్ ఏ. మనకి బాంబే స్టాక్ మార్కెట్ అనేది ఒకటి ఉందండి. బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ అంటాం. స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్. అయితే బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన ప్రశ్న. అయితే భారత స్టాక్ మార్కెట్ యొక్క సూచనలను ఏమని అంటారు అని అడగటం జరిగిందండి. ఇది బేసిక్ క్వశ్చన్. సెన్సెక్స్ అనటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The Reserve Bank of India undertake the transactions of balance any deficit. Its balance of payment is called dash transactions. అమ్మ ఇక్కడ మనకి ఏం అడిగారండి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనటం జరుగుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏదైతే చెల్లించవలసింది ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్టేక్ ది ట్రాన్సాక్షన్స్ టు బ్యాలెన్స్ ఎనీ డెఫిసిట్. డెఫిసిట్ అంటే లోట్ అండి. సో అయితే దానిని ఏమంటారు అని అడిగారండి. దానిని అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్ అనటం జరుగుతుంది. ఓకేనమ్మా? ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఎకానమీ అన్ని బేసిక్ లెవెల్స్ నుంచి క్వశ్చన్స్ అడగటం జరిగింది. అయితే ఆ ట్రాన్సాక్షన్స్ని ఏమంటాము అంటే మనము అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్స్ అనటం జరుగుతుంది. సో చూడండి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆక్షన్ సేల్ కాదు, అఫీషియల్ రిజర్వ్ సేల్ కాదండి. సేల్ అనే కాన్సెప్టే మనకు ఉండదు దాంట్లో. సార్ మరి ఏంటి సార్ కరెక్ట్ ఆన్సర్? అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనండి? ట్రాన్సాక్షన్స్ అనేది కరెక్ట్. సో దీన్ని బట్టి మూడు కాదు, వి విల్ గో టు నన్ ఆఫ్ ద అబోవ్. ఓన్లీ రీజన్ ఇక్కడ సేల్ అనేది ఉండటం వలన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ద పేమెంట్స్. అయితే మనకి బ్యాలెన్స్ ఆఫ్ ద పేమెంట్ అంటే మన వాడుక భాషలోనే ఎకానమీ చదువుకుంటామండి మనం. బ్యాలెన్స్ ఆఫ్ ద పేమెంట్ అంటే మన కంట్రీకి వచ్చే ఇన్కమ్ ఏదైతే మన కంట్రీలో క్రెడిట్ అయ్యేది ఏదైతే ఉందో అది, దానితో పాటు మన కంట్రీ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అది, ఈ మధ్యన ఏదైతే ఉంటుందో దానిని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనుకోవచ్చు ఒక విధంగా. సో అయితే ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని అడిగాడండి. సార్ కాంపోనెంట్స్ ఏంటి సార్ అంటే కరెంట్ అకౌంట్తో పాటు క్యాపిటల్ అకౌంట్తో పాటు ఫినాన్షియల్ అకౌంట్. ఓకేనండి? అంటే ఇక్కడ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండూ కరెక్టే. సార్ దీనితో పాటు మూడోది కూడా ఉందండి. మూడో కాంపోనెంట్ ఫినాన్షియల్ అకౌంట్ అని కూడా అనటం జరుగుతుంది. ఓకేనండి? అయితే ఈ మూడు కాంపోనెంట్స్ మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆన్సర్ చూస్తే ఈ యొక్క ఆప్షన్ ఏ అండ్ బి రెండూ సరైనవే. సో బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైజ్ ఆఫ్ వన్ కంట్రీ కరెన్సీ. అమ్మ ఇక్కడ చూడండి, మనం రూపీ తీసుకుందాం. ఓకేనండి? వన్ కంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. వన్ కంట్రీ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ కంట్రీ కరెన్సీ. సో ఇక్కడ అనదర్ కంట్రీ ఏంటంటే డాలర్ అనుకోండి. ఓకేనా? ఈ ఏదైతే ఉందో
ద ప్రైస్ ఆఫ్ వన్ కంట్రీ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ కంట్రీ కరెన్సీ. సో దానిని అంటే ఈ కంట్రీ కరెన్సీకి ఏమని అంటారు అనటం జరిగిందండి. సో బేసిక్గా అంటే ఇక్కడ ఏమని అంటారంటే ఈ విలువ, ఈ వాల్యూని ఏమని అంటాము అంటే ఎక్స్చేంజ్ రేట్ అనటం జరుగుతుంది. The objectives of depreciation in economics. Some direct question. The objectives ఏంటి అంటే ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయటం. ఓకేనండి, దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే అసలు ఎంత ప్రాఫిట్ మన చేతికి వస్తుంది. ఓకేనండి, ఎంత ప్రాఫిట్, ఎంత లాభం అనేది వస్తుంది. ఎంత లాభం అంటే క్యాలిక్యులేట్ ది నెట్ ప్రాఫిట్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The process of combination of two or more companies into a single company in which both the companies lost their identity is known as a. ఓకేనా అండి. సో చూడండి, రెండు వేరు కంపెనీలు ఒకే కంపెనీగా రూపాంతరం చెందే క్రమం మరియు కలిసిన రెండు క్రమాలు వాటిని ఉనికిని పూర్తిగా కోల్పోయే పద్ధతిని ఏమంటారు అనటం జరిగింది. సో ఇక్కడ చూడండి, విలీనం. ఓకేనండి, మెర్జింగ్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక కంపెనీ, ఓకేనండి, ఒక కంపెనీని తీసుకుని వెళ్ళి మరొక కంపెనీలో పూర్తిగా కలిపితే. కానీ ఇక్కడ అలా అనలేదు, రెండు వేరు కంపెనీలు. సో XY అనే రెండు కంపెనీలు లైక్ హీరో, హోండా, ఈ రెండు వేరు కంపెనీలు, ఆ కంపెనీలు రెండు కలిసిన తర్వాత వాటిని ఉనికిని కోల్పోయాయి. అంటే ఈ రెండు ఒకానొక అప్పుడు రెండు కలిసి ఉన్నాయి, హీరో, హోండా, తర్వాత రెండు సపరేట్ అయింది. అంటే దాని యొక్క ఐడెంటిటీని లాస్ అవ్వటం జరిగిందండి. దీనినే ఏమంటారు అనటం జరిగింది, సమ్మేళనం అని అంటారు. సో ఆప్షన్ 2 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా lends money to other commercial బ్యాంక్స్కి మనీ అనేది లెండ్స్ అనేవి చేస్తుంది. దీనిని ఏమంటారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర వాణిజ్య బ్యాంకులకి ఇచ్చే వడ్డీ. సో ఆ వడ్డీని అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ దాంట్లో మనీ అనేది ఇవ్వటం వలన వడ్డీ పే చేస్తారు కదండి. సో ఆ వడ్డీని ఇక్కడ ఏమంటారు అనటం జరుగుతుంది. సో ఏమంటారు అంటే రెపో రేట్ అనటం జరుగుతుందండి. సో ఇదే రివర్స్ ప్రాసెస్లో ఇక్కడ RBI lends money to other commercial బ్యాంక్స్. ఓకేనండి. సో ఇదే క్వశ్చన్, అదర్ కమర్షియల్ బ్యాంక్స్ లెండ్స్ మనీ టు RBI అన్నాడు అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏంటి అంటే రివర్స్ రెపో రేట్. ఓకేనండి, ఆ కేసులో మీ ఆన్సర్ రివర్స్ రెపో రేట్ అవుతుంది. కానీ ఇక్కడ రెపో రేట్ అనేది కరెక్ట్ అయిన ఆన్సర్ అండి. సో దీని తర్వాత ఇమీడియట్గా మనం ఎకానమిక్ ఎథిక్స్ క్వశ్చన్స్ చూద్దాం. హలో ఎవ్రీవన్, welcome to Tutitude. So in this session I am going to discuss about కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఏవైతే తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎథిక్స్ అండ్ ఎకానమీ క్వశ్చన్స్ ఈ రోజు జరిగిన ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో అవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఎథిక్స్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ హ్యూమన్ టెండెన్సీ. అంటే ఇక్కడ చూడండి అమ్మా, వేరే ఒకళ్ళ భావాల్ని అర్థం చేసుకోవటం, వేరే వాళ్ళ భావాల్ని అర్థం చేసుకోవడం మరియు పంచుకోవడం లాంటి మానసిక ప్రవర్తనని కింది వాటితో గుర్తించండి. అంటే ఇక్కడ X అనే వ్యక్తి ఉన్నాడమ్మా, ఈ X అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇతరుల యొక్క బాధల్ని అర్థం చేసుకున్నాడు. అంటే Y యొక్క బాధల్ని అర్థం చేసుకోవటమే కాకుండా వాటిని పంచుకోవటం కూడా జరిగింది. దానిని ఏమంటారు అంటే ఇతనికి ప్రాథమికంగా ఏముందమ్మా, ఈ యొక్క సానుభూతి అనేది ఉండటం వలన, అంటే ఇతరుల వాళ్ళ మీద, ఓకేనండి, ఇతరుల పట్ల సానుభూతి అనేది ఉంది. చాలామంది జాలి అనుకుంటారండి, కాదు, సానుభూతి ఉండటం వలన ఈ X అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఈ Y యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడంతో పాటు షేర్ చేసుకోవటం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బికమ్ ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎథిక్స్ సీక్స్ టు రిజాల్వ్ ది క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్స్
dash defining the concept such good, evil, right and wrong, virtual and vice, justice, crime. అంటే ఇక్కడ చూడండమ్మా, నీతి శాస్త్రంలో మంచి, చెడు, తప్పు, ఒప్పు, ధర్మం మరియు తెలివి, న్యాయం మరియు నేరం లాంటి భావాలను నిర్వచించి మానవుని డాష్ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మానసికంగా అంటే వాళ్ళ సైకాలజీ పరంగా పరిష్కరించడం జరుగుతుందండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎబిలిటీ టు లుక్ ఎట్ అండ్ అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ వ్యూ. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఎక్స్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక వై అనే ప్రాబ్లంని అనేక విధాలుగా డిఫరెంట్ విధాలుగా చూడటం జరుగుతుందండి. ఓకేనా? అంటే ఇక్కడ చూడటమే అనలేదండి, ఇక్కడ ఏమన్నాడు, ఒక పరిస్థితిని ఉద్దేశించి ప్రత్యామ్నాయ కాలంలో చూడగలిగే విధానాన్ని, ఓకేనమ్మా, చూడగలిగే విధానాన్ని ఏమంటారు అని అడిగారండి. అది చూడాలి అంటే ఈ చూడగలిగే విధానాన్ని దృష్టికోణం అన్నప్పటికీ, ఓకేనండి, దృష్టికోణం అనుకుంటారు చాలామంది, పర్స్పెక్టివ్ వ్యూ అనుకుంటారు, కానీ కాదండి. ఈ ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని చూడటం కాదు, అక్కడ చూడాలి అంటే మనకి ఏం కావాలంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. అంటే నేను ఒక ప్రాబ్లమ్ని 2 విధాలుగా చూడాలి అంటే పర్స్పెక్టివ్ వేలో చూడాలి అంటే నాకు ముందే ఏం కావాలండి, సోషల్ అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే, సామాజిక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక పాయింట్ని అనేక విధాలుగా చూడటం జరుగుతుంది. సో చాలామంది దృష్టికోణం అనుకుంటారా అండి, కాదు, సోషల్ అవేర్నెస్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ ఆల్టర్నేటివ్ టు మోరల్ ప్రిన్సిపల్స్. ఓకేనమ్మా, ఆల్టర్నేటివ్ టు మోరల్ ప్రిన్సిపల్స్ ఏంటి అనటం జరిగింది. అమ్మ, మోరల్ గురించి చదువుకునే దాన్నే మనం ఏమంటున్నాము అంటే ఎథిక్స్ అంటున్నాం. సో ఈ మోరల్ ప్రిన్సిపల్స్కి ఆల్టర్నేటివ్గా, మోరల్ ప్రిన్సిపల్కి అంటే మోరల్ అంటే నైతిక సూత్రాలకి ఆల్టర్నేటివ్గా ఉన్నది ఏంటి అనటం జరుగుతుందండి. దానినే ధర్మనీతి అనటం జరుగుతుంది. ధర్మనీతి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎథిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ వాట్ రైట్ వాట్ రాంగ్ ఇన్. అమ్మ, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన ఎథిక్స్ అంటే ఏంటమ్మా, మోరల్ వాల్యూస్ గురించి చదవటం. ఓకేనండి. ఇక్కడ కూడా చూడండి, ఎథిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ వాట్ రాంగ్ అండ్ వాట్ రైట్. సో దేని గురించి అండి, మోరల్ వాల్యూస్ అంటే నైతిక ప్రవర్తన. ఓకేనండి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మోరల్ వాల్యూస్ గురించి చదివేదే దాన్ని ఏమంటామండి, ఎథిక్స్ అనటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇతరుల వ్యక్తుల భావోద్వేగాలను మరియు వారు వ్యవహరించే విధానాన్ని, సో ఈ యొక్క అండర్లైన్ చేయాలంటే వాళ్ళ వ్యవహరించే విధానాన్ని, వాళ్ళ భావోద్వేగాల్ని నిర్మగ్నం చేసే సామర్థ్యాన్ని ఏమని అంటారు? డాష్ రిఫర్స్ టు ఎబిలిటీ టు గైడ్ అదర్ ఎమోషన్స్ అండ్ వే దే యాక్ట్. అంటే ఇక్కడ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడండి. సో ఇతను ఏం చేస్తున్నాడు, ఎబిలిటీ టు గైడ్ అంటున్నాడు. ఓకేనండి, ఎక్స్ అనే పర్సన్కి ఏముందండి, గైడ్ చేసేంత ఎబిలిటీ ఉంది. సో అంతేకాకుండా ఎమోషన్స్ అండ్ ద వే ఆఫ్ కండక్ట్. సో వే ఆఫ్ కండక్ట్, ఇక్కడ ఈ క్వశ్చన్ని చూసినట్లయితే మనకి 2 ఆన్సర్లు అనేవి రావటం జరుగుతుంది. కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ సోషల్ స్కిల్స్, ఈ 2 వచ్చినప్పటికీ ఇక్కడ ఎమోషన్స్ని అర్థం చేసుకుని గైడ్ చేయటం. ఓకేనమ్మా, ఎథిక్స్ అనేది ఇట్లానే ఉంటుందండి. ఎమోషన్స్ని అర్థం చేసుకున్నా, నేను అర్థం చేసుకుని నేను దాన్ని లర్న్ చేసి నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి గైడ్ చేయటము అనేది దేని కిందకు వస్తుందంటే ఈ కాగ్నిటివ్ స్కిల్స్ కిందకి రావటం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోషల్ అవేర్నెస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్, అంటే సామాజిక అవగాహన యొక్క రూపం ఏంటి అనటం జరిగిందండి. సో ఇక్కడ సామాజిక అవగాహన యొక్క రూపం ఏంటి అంటే ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనకి సొసైటీ పరంగా అవగాహన ఉంది అంటే మనం ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ అనేది అయ్యి ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ యొక్క సోషల్ అవేర్నెస్ అనేది మనకి కలిగి ఉండటం జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ dash is are defined as a subject to response to experience in our living environment. ఓకేనండి, అంటే మన జీవన వాతావరణంలో అనుభవాలను ప్రతిస్పందనలను నిర్వహించబడతాయి. అమ్మ ఏం నిర్వహించబడతాయి అంటే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ అనేవి మనకి అనుభవాలని, ఓకేనండి, ఎక్స్పీరియన్సెస్ని ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించబడటం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, పురుషత్వం స్త్రీత్వం గురించి కొంతమంది వ్యక్తులు కలిగి ఉన్న ఆలోచనలు క్రింది వాటితో గుర్తించండి. సో అంటే లింగపరమైన స్థిరమైన మానసిక అభిప్రాయం అంటే చూడండి అమ్మ, రైట్ నౌ సొసైటీలో తీసుకుంటే మనకి 2 సింబల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒకటి ప్లస్, రెండోది మైనస్. సో జనరల్గా ఇన్ సొసైటీలో ఏమంటున్నారంటే బయట గర్ల్ పుట్టగానే మైనస్, బాయ్ పుట్టగానే ప్లస్. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు స్థిరమైన అభిప్రాయానికి వచ్చేస్తున్నారు, గర్ల్ పుడితే మనకి మైనస్. కానీ నిజానికి అలా ఏమీ ఉండకూడదండి. ఓకేనా, మనం జెండర్ ఈక్వాలిటీ అనేది ఫాలో అవ్వాలి. సో అంతేకాకుండా ఆడవాళ్ళని తక్కువగా మగవాళ్ళని ఎక్కువగా ట్రీట్ చేయటం జరుగుతుంది. ఓకేనండి, మగవాళ్ళని ఎక్కువగా ట్రీట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీని అర్థం ఏంటి, ఒక ఆడవాళ్ళు అనేది తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అని సొసైటీలో చాలామంది ట్రీట్ చేయటం జరుగుతుందండి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు మానసికంగా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఓకేనండి, అంటే వాళ్ళు ఎమోషనల్గా, ఓకేనండి, ఎమోషనల్గా ఒక ఇంటెన్షన్ కలిగి ఉంది, దానిలో గర్ల్ తక్కువ బాయ్ ఎక్కువ అని. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.